హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు యూజ్ ద వర్బ్ ఎంటర్ అనే ఒక వర్బ్ని, క్రియని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేయాలి. ఎంటర్ అంటే ఏంటి? అసలు ప్రవేశించడం అనమాట. సో ఎంటర్ అనేది ఇది ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంటర్ అయ్యేది ఒక ఫిజికల్ సరౌండింగ్ అనుకోండి. ఫిజికల్ ఛాంబర్, ఏదైనా రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము, ఒక ఆఫీస్లోకి, ఛాంబర్లోకి, గ్రౌండ్లోకి, షాపింగ్ మాల్లోకి, ఇలా ఆడిటోరియంలోకి, స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాం. అయితే అక్కడ మనకి ఆ ఎంటర్ తర్వాత ఇంటూ అనే ప్రిపోజిషన్ కానీ ఇంకా ఏ ప్రిపోజిషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ చెప్పేయటం అనమాట. హీ ఎంటర్డ్ ద ఛాంబర్, హీ ఎంటర్డ్ ద ఆఫీస్, ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్, వీ ఎంటర్డ్ ద స్టేడియం. అక్కడ ఇంటూ అనేది రాదనమాట. వేరే ప్రిపోజిషన్ మధ్యలో ఇంకేది రాదనమాట. ఎంటర్ తర్వాత దేంట్లో ఎంటర్ అయ్యామో ఆ ప్లేస్ చెప్పేయటమే. అలా కాకుండా మనం ఎంటర్ అయ్యింది ఒక ప్లేస్ కాకుండా ఏదన్నా ఫీల్డ్ అనుకోండి, ఒక రంగంలోకి ఎంటర్ అయ్యామనుకోండి, అప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలన్నమాట. హీ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్, ఓకే, దే ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్, హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ రియల్ ఎస్టేట్, పవన్ కళ్యాణ్ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. అట్లా ఒక రంగంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం ఇంటూ రావాలి. ఏదన్నా ఒక ప్లేస్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం అక్కడ ఇంటూ రాదనమాట. ఎంటర్ ద డ్రాగన్ ఎంటర్ అయిందనమాట. అక్కడ మీరు ఆ ఎంటర్ ద డ్రాగన్ అనే ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే, సో ఎంటర్ని ఎలా యూజ్ చేయాలో మనం ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎట్లా యూజ్ చేయాలి ఎంటర్ అనేది. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.